రివ్యూ ఆఫ్ ద మూవీ సైక్ సిద్ధార్థ్ తెలుగు మూవీ యాక్టెడ్ బై నందు. రివ్యూలోకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ సింపుల్ గా చెప్పాలంటే, సిద్ధార్థ్ తన బిజినెస్ పార్ట్నర్స్ అయిన మన్సూర్ తన గర్ల్ ఫ్రెండ్ త్రిష వల్ల 3 కోట్ల రూపాయలు నష్టపోతాడు. చేతిలో చిల్లి గవ్వలేక అద్దెలు కట్టలేక రోడ్డున పడి బస్తీల్లో తలదాచుకుంటాడు. మోసం చేసిన మన్సూర్ మీద సిద్ధార్థ్ లీగల్ కేసు వేస్తే మన్సూర్ ఫ్రెండ్ రేవంత్ సెటిల్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకొక వైపు త్రిష ఇటు సిద్ధార్థ్ అటు మన్సూర్ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. జీవితం ఇలా వాష్ అవుట్ అయిన టైంలో సిద్ధార్థ్ కు శ్రావ్య అనే అమ్మాయి పరిచయం అవుతుంది. భర్త చేతిలో హింస అనుభవిస్తున్న డాన్సర్ ఆమె. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సిద్ధార్థ్ లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది, తన సమస్యల నుండి ఎలా బయటపడ్డాడు అన్నది ఈ మూవీ యొక్క స్టోరీ. నందు ఎన్నో ఏళ్లుగా సినీ అండ్ టీవీ పరిశ్రమలో బిజీగా ఉన్నా కూడా హీరోగా సక్సెస్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. సైక్ సిద్ధార్థ్ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టిన దగ్గర నుంచి ఈ సినిమానే తన జీవితం అని హోప్స్ పెట్టుకున్నాడు. ఈ సినిమాకు నిర్మాతగా కూడా చేశాడు. కథపరంగా చూస్తే ఇది చాలా రెగ్యులర్ స్టోరీనే. లైఫ్ లో అన్ని పోగొట్టుకొని దరిద్రంతో కాపురం చేసే ఒక అబ్బాయికి ఓ మంచి అమ్మాయి దొరికితే ఎలా మారాడు అన్నదే స్టోరీ. అయితే దీన్ని ప్రజెంట్ జనరేషన్ కి, మెయిన్ యూత్ కి కనెక్ట్ చేస్తూ సోషల్ మీడియాని బాగా వాడుకొని ఎంటర్టైనింగ్ గా కాస్త అడల్ట్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా సిద్ధార్థ్ క్యారెక్టర్ యొక్క దరిద్రము, అతని కష్టాలు, గొడవలతో ఇలా ఉంటుంది. అండ్ మధ్య మధ్యలో శ్రావ్య క్యారెక్టర్ వస్తూ ఉంటుంది. ఇక ఇంటర్వెల్ కి శ్రావ్య అండ్ సిద్ధార్థ్ జీవితంలోకి రావడంతో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చింది. సెకండ్ హాఫ్ అంతా శ్రావ్య అండ్ సిద్ధార్థ్ సీన్స్, సిద్ధార్థ్ ఎలా మారాడు అనే దానిపైనే ఉంటుంది. క్లైమాక్స్ లో కొంతవరకు ఎమోషన్ వర్కౌట్ అయింది. సినిమా అంతా స్క్రీన్ ప్లే కొత్తగా ట్రై చేసి ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. కాబట్టి రొటీన్ కథ అయినా ఈ జనరేషన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. అయితే ఇది ఏ రేటెడ్ సినిమాలో కాస్త అడల్ట్ కామెడీ ఉండడంతో పిల్లల్ని, ఫ్యామిలీని తీసుకెళ్లాలంటే కొంచెం కష్టమే. కొన్ని సీన్స్ మాత్రము రిపీట్ మోడ్ లో చూపించి సాగదీసినట్టు అనిపించింది. అయినా కూడా సినిమా రన్ టైం మొత్తం కూడా 2 అవర్సే కాబట్టి సింపుల్ గానే అయిపోయింది అనిపించింది. ఇక పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే నందు అయితే ప్రాణం పెట్టి చేశాడు. కొన్ని చోట్ల మాత్రము ఇంకా ఇరగదీశాడు. మరి ఈ సినిమాలో నందు యాక్టింగ్ చూసి అయినా హీరోగా ఇంకొన్ని సినిమాలు వస్తాయేమో చూడాలి. అండ్ కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన యామిని భాస్కర్ ఒక కొడుక్కి తల్లి క్యారెక్టర్ లో, భర్త టార్చర్ అనుభవిస్తున్న భార్య క్యారెక్టర్ లో చాలా బాగా చేసింది. ప్రియాంక రేవేక మోడ్రన్ అమ్మాయి క్యారెక్టర్ లో జస్ట్ పర్వాలేదు అనిపించింది. నందు ఫ్రెండ్ క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన ఇద్దరు, మన్సూర్ క్యారెక్టర్ చేసిన వ్యక్తి, మిగిలిన యాక్టర్స్ కూడా వారి క్యారెక్టర్స్ కు తగ్గట్టుగా బాగానే చేశారు. సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఎంటర్టైనింగ్ గా ఉంది. సాంగ్స్ జస్ట్ పర్లేదు అనే రేంజ్ లో అయితే ఉన్నాయి. హీరో రూము, అతను ఉండే ప్లేస్ లో దరిద్రం చూపించడానికి ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడినట్లు స్పష్టంగా కనిపించింది నాకైతే. ఇక ఎడిటింగ్ ఈ సినిమాకు చాలా బాగా ప్లస్ అయింది. ఎడిటింగ్ లోనే సినిమాను కొత్తగా ప్రజెంట్ చేశారు. పాత కథ తీసుకున్న కొత్త స్క్రీన్ ప్లే తో ఎంటర్టైనింగ్ గా సినిమాను చూపించాడు డైరెక్టర్. మొత్తంగా సైక్ సిద్ధార్థ్ సినిమా అన్ని కోల్పోయి సైకోగా బిహేవ్ చేసే ఒక అబ్బాయి కథ ఇది. ఫ్రెండ్స్ తో వెళ్తే ఖచ్చితంగా 100% ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మరియు ఫ్యామిలీస్ తో వెళ్ళి చూడొచ్చా అంటే నేనైతే వద్దనే చెప్తాను. అడల్ట్ కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఫ్రెండ్స్ తో వెళ్తే మాత్రము ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సో మూవీ చూసిన తర్వాత నా పాయింట్ ఆఫ్ వ్యూ లో నాకు అనిపించిన నా ఒపీనియన్ ఇది. దీనిపై మీ కామెంట్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.